ఎలా ఉందని అనకండి. సినిమా ఇండస్ట్రీ ఇజ్జత్ తీసేసిన డైరెక్టర్ అయితే మాత్రం 100%. అసలు దిల్ రాజు ఎట్లా యాక్సెప్ట్ చేశాడు? నాది 300 పోయింది, దిల్ రాజు 3 కోట్లు పోయిందో 30 కోట్లు పోయిందో ముందు దిల్ రాజుని అడగండి. ఇంత ఘోరమైన సినిమాకి దిల్ రాజు ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు అసలు అర్థం కావట్లేదు. అసలు లోపల 3 గంటలు వేస్ట్ అనుకుంటే ఇక్కడ 3 నిమిషాలు కూడా వేస్ట్ అవుతుంది ఆ టైము. అసలు దిల్ రాజు ఎట్లా ఒప్పుకున్నావు స్వామి నువ్వు? ఎందుకు అసలు ఒప్పుకోవాలి? ఈ సినిమా ఎందుకు ఒప్పుకోవాలనిపించింది దిల్ రాజు? నేను అడుగుతున్నా. హీరో నితిన్ అడుగును, డైరెక్టర్ని అడుగు. అసలు దిల్ రాజు ఎందుకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినావు? లేదంటే ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చి నీ పేరు చెప్పుకునే వాళ్ళ సినిమా తీసుకున్నారా చెప్పండి? స్టోరీ కాదన్న. అసలు సినిమా అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా లేకపోయినా ఎంటర్టైన్మెంట్ అన్న, జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వలేకపోతే కోర్ట్ అనే సినిమా చూడండి, సినిమా స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఎవరు సినిమా నుండి బయటికి రారు. ఈ సినిమాలు అసలు ఎప్పుడు వదులుతారా బయటకు వచ్చేద్దాం అన్నట్టుంది. అసలు సినిమా తీయాలంటే ముందు ఏదంటే దానికి ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకోండి రా బాబు. మీకు సర్టిఫికేట్ ఉంటేనే మేము సినిమా వచ్చి చూస్తాము. ఇంకా అదే కదన్న, డైరెక్టర్ ఇంతకు ముందు ఏ సినిమా తీసాడు నాకు తెలీదు. నితిన్ గారికి తెలుసు, దిల్ రాజు తెలుసు. నేను దిల్ రాజుని బేస్ చేసుకునే సినిమాకి వచ్చిన. ఆయన అంటే అలాంటప్ప సినిమాలకి ప్రొడ్యూస్ చేయడు కదా అని చెప్పి, కానీ ఈ సినిమాకి దిల్ రాజు ఎట్లా ప్రొడ్యూస్ చేశాడు నాకైతే బుర్ర ఇట్లా కొట్టుకోవాలని ఉంది. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదా? సెంటిమెంట్ అయినా, ఫైట్ అయినా, యాక్షన్ అయినా ఒక లిమిట్ అన్న. ఇందులో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇప్పుడు హీరోకి హిమాలయ పర్వతాలు ఎవరెస్ట్ మీద కూర్చొని టీ తాగాలనుకో వెంటనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరేంజ్ చేసేస్తారు ఈ సినిమాలో. లేదంటే ఈఫిల్ టవర్ మీద కూర్చొని చాటు పానీపూరి తినాలనుకోండి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెంటనే అరేంజ్ చేస్తారు. సినిమాలో అంత సొల్లు ఉంది, అంత సొల్లు. ఏమమ్మా ప్రభాస్ కూడా 100 మందిని కొట్టాడు కదా ఏ సినిమాలోనే. ఈ సినిమాలో ఎట్లా 1000 మందిని కొట్టేస్తున్నారు? అది నితిన్ మనిషా లేదు ఏంద్రా మహానుభావుడు రా ఏంద్రా బాబు అట్లా డోసు పెంచినట్టున్నారు. లయది ఒక ఫ్యామిలీ క్యారెక్టర్, ఒక ఆఫీసర్ క్యారెక్టర్, ఆమె క్యారెక్టర్ కి న్యాయం చేసి